రాజునాయక్ గారు ఉన్నారు. రాజునాయక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్ సార్, రాజునాయక్ గారు, మరి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో రైతులకు యూరియా ఎరువుల కొరత ప్రధాన సమస్యగా మారింది. మరి గత కొన్ని రోజులుగా కూడా చూస్తున్నాం, యూరియా కోసం దుకాణాల దగ్గర రైతులు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీనికి ప్రధాన సమస్య ఏంటి అంటారు? ఎందుకు ఇంత వైఫల్యం చెందుతోంది అంటారు? ఒకవైపు ఏమో తెలంగాణ రాష్ట్రంలో చేతగాని కాంగ్రెస్ పాలన, రెండు కేంద్ర వైఖరి, తెలంగాణ రాష్ట్రం పైన కేంద్రం చూపిస్తున్నటువంటి వైఖరి. ఒకవేళ తేవడంలో, యూరియా తీసుకురావడంలో వీళ్ళు విఫలం చెందిర్రా, లేకపోతే యూరియా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మోడీ, అమిత్ షా గారు విఫలమయ్యారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో, గత 10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు కూడా ఎక్కడ కూడా యూరియా బస్తా కొరకు కాళ్ళు పట్టింది లేదు రైతులు. ఈ ఒక సామెత ఉండి తెలంగాణలో కానీ బయట కానివ్వండి, ఏడ్చిన రైతు ఆ రాజ్యం బాగుపడలేదని చెప్పేసి, సేమ్ ఈ రోజు పరిస్థితి ఏమైందంటే అధికారుల కాళ్ళు మొక్కే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మహబాద్ లో యూరియా అందక కాళ్ళు మొక్తా ఉన్నారు రైతులు. అదే రకంగా యూరియా బస్తా దొరకదో అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో చూసినట్టు చెప్పులు, పట్ట పుస్తకాలు, లేకపోతే వాళ్ళు వేసుకొచ్చే బట్టలు, లేకపోతే వాళ్ళంతా కూడా లైన్ లో పెట్టిపోయే పరిస్థితి ఉన్నది. మీ స్క్రీన్ లోనే చూపిస్తున్నాం మనం. ఎంత అంటే ఎక్కడ కూడా పంటకు ముందే యూరియా తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అయితే, ఈ రోజు పరిస్థితి ఏంటంటే పంట వచ్చి వర్షాలు పడి పంటకు, ఇప్పుడు పంటలలో యూరియా వేసే పరిస్థితిలో యూరియా లేకుండా పోలీసులు వచ్చి లాఠీ చార్జీలు తీసుకొని, లేకపోతే పోలీసులు వచ్చి కొట్టే పరిస్థితి, లేకపోతే రైతులు అక్కడనే పడుకునే పరిస్థితి, రైతులు అక్కడనే పట్టా పుస్తకాలు పెట్టిపోయే పరిస్థితి. ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రం ఎటువైపు పోతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పాలన నడుస్తా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ 70 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఆ పాలన వచ్చిందా అని బాధపడుతూ ఉన్నారండి రైతులందరూ కూడా. ఎందుకంటే కేంద్రం మెడలు వంచి తీసుకురావాల్సినటువంటి యూరియాను తీసుకురాకపోగా, ఇక్కడ ఉన్నటువంటి కనీసం యూరియాను సరిగ్గా ఇయ్యలే పరిస్థితి. మళ్ళీ గొప్పలు మాట్లాడతారు. ఏమని గొప్పలు మాట్లాడుతుంటే, మా పాలనలో బ్రహ్మాండంగా మేము పంటలు పండించినామని చెప్పేసి, బ్రహ్మాండంగా పంటలు పండిస్తే, బ్రహ్మాండంగా రైతులు మేము నీళ్ళు ఇచ్చినటువంటి వర్షాకాలము, వర్షాలు వస్తున్నాయి, ఒకవైపు నీళ్లు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో కానీ చెరువులలో కానీ మత్తడి దుంకుతా ఉన్నాయి, దాంతో పంటలు ఎక్కువ వస్తా ఉన్నాయి. దానిపైన ఇప్పుడు యూరియాకు, పంటలకు ఇయ్యనికే యూరియా కూడా ముందస్తు జాగ్రత్త, ముందస్తు తెలివితేటలు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు పునరావృతమవుతున్నాయండి. ఇప్పుడే కాదు, దౌర్భాగ్యం ఏంటంటే తను వచ్చినటువంటి స్టార్టింగ్ లో కూడా యూరియా పరిస్థితి ఇదే. కేంద్ర ప్రభుత్వం తోటి ఏ సమస్య అయితే ముందే ఉత్పన్నం అవుతాయో, రైతులకు ఏం అవసరం ఉందో, రైతుల గురించి ఏం చేయాలో అనేది కేంద్ర ప్రభుత్వం తోటి నేను సఖ్యతగా ఉన్నా, మాకు పెద్దన్న నేను 100 కాదు 400 సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మరి యూరియా పైన మరి ఎందుకు అంటే ఏదో తూతు మంత్రంగా అసెంబ్లీ పార్లమెంటులో ఏదో 4 మాటలు మాట్లాడేసి వదిలేసారు. ఇక్కడ ఉన్నటువంటి దద్దమ్మ ఎంపీలు ఎవరైతే ఉన్నారో 8 ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు కానీ, అక్కడ చాలా రోజులుగా నోరు విప్పకపోవడం, పార్లమెంట్ లో కనీసం ప్రశ్నలు అడగకపోవడం. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ 16 మందిలో ఒక్కరు కూడా ప్రశ్న అడగలేదండి ఈ సెషన్ లో. ఒక ధర్నాకు మొన్న నిన్న అడిగి చిన్న ఇది చేసినట్టున్నారు, కానీ ఎందుకు పంపించలేదు, ఏ రాష్ట్రాలకు ఎంత పంపించారు, దక్షిణాది రాష్ట్రాలకు యూరియా ఎంత అవసరం ఉంది, తెలంగాణ రాష్ట్రం ఎంత అవసరం, ప్రొక్యూర్మెంట్ ఎంత అవసరం ఉందని చెప్పేసి అడిగింది. మరి మీరు ఎందుకు పంపించలేదని అడిగే పరిస్థితి లేరు వీళ్ళు ఉన్నా లేకున్నా, ఈ ఎంపీలు ఉన్నా లేకున్నా ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రానికి. దౌర్భాగ్యం ఏంటంటే రైతులు ఏడుస్తా ఉన్నారు, రోడ్లు ఆ లైన్లలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, లైన్లలో చెప్పులు పెట్టుకొని పోతున్నారు. ఒక్క నిమిషం రాజనాయక్ గారు, ఒక్క నిమిషం అండి.